Hey amigos, welcome to Filmy Focus, first day first show review of Gayapanna Simham, directed by Kashyap Srinivas, actors Tarun Bhaskar, Sri Vishnu, Manasa Chaudhary, Faria Abdullah, JD Chakravarti garu, and alane Sublek Sudhakar garu, Harshvardhan garu. Overall film good. It's a good attempt. Bondi. What works ante we'll discuss about the story. Like the film follows Tarun Bhaskar, Darha's character. He wants to marry a girl. కానీ యూఎస్ వెళ్ళాల్సిన కాంప్లికేషన్ ఉంటుంది అనమాట. బట్ యూఎస్ నుంచి రిటర్న్ అయిపోతాడు బికాస్ ఆఫ్ అక్కడ ఉన్న వీసా కాంప్లికేషన్స్ అండ్ అలానే డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వింగ్ హ్యూమరస్ డొనాల్డ్ ట్రంప్ ఇన్ హీస్ ఎరా రూల్స్, దానివల్ల ఆయన ఎలా కేమ్ బ్యాక్ అవుతాడు అనేది కాన్సెప్ట్. బట్ ఇక్కడి నుంచి టర్న్ అయ్యే థింగ్ ఏంటంటే హీ వాంట్స్ టు టేక్ ఎ రివెంజ్ ఆన్ ట్రంప్ గారు ఇన్ ఏ ఫనీ మేనర్, like using Sri Vishnu character Bhairav Das. This is overall story. But what works అంటే బ్లాక్ మ్యాజిక్ యూస్ చేసి డొనాల్డ్ ట్రంప్ మీద రివెంజ్ తీసుకోవాలి అనుకున్న ఐడియా అయితే బాగుంది ఐడియా లెవెల్లో. బట్ చూసిన వెంటనే అబ్రప్ట్గా అనిపించినా సరే బట్ స్టోరీలో ఎగ్జిక్యూషన్ అయితే చాలా బాగా అనిపించింది. రైటింగ్ లెవెల్లో చూస్తే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కశ్యప్ తీసుకున్నా సరే స్టోరీ ఎక్సైజ్ ఎన్ నెంబర్ ఆఫ్ డ్రాఫ్ట్స్ వర్కౌట్ చేశారని తెలుస్తుంది. సో వన్స్ భైరవ్ దాస్ క్యారెక్టర్ ఎంటర్ అయిన వెంటనే స్టోరీ పికప్స్ వెరీ వెల్ అబ్బా, పీక్స్లో ఉంటుంది. మంచి కామెడీ ఫన్ కూడా ఎంటర్ అవుతుంది స్టోరీలో. అండ్ వాట్ వర్క్స్ మోర్ అంటే స్పూఫ్స్ లైక్ పోకిరి కానివ్వండి, బొమ్మరిల్లు కానివ్వండి, అండ్ కేజీఎఫ్ ప్రభాస్ గారి రెఫరెన్సెస్, ఈ స్పూఫ్స్ అన్ని కొంచెం బాగా అనిపించాయి, వెల్ ఎగ్జిక్యూటెడ్గా అనిపించాయి. స్టోరీని డిస్టర్బ్ చేయకుండా అవి కొంచెం ఫన్ మేనర్లో బాగా తీసుకువెళ్ళారు. అండ్ అలానే ద వే హీ యూజెస్ లైక్ సుబ్లేక్ సుధాకర్ గారు అండ్ అలానే ప్రదీప్ రావత్ గారు కానివ్వండి, ఈ క్యారెక్టర్స్ని బాగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వాళ్ళతో కూడా ఫన్ జనరేట్ చేయడం అనేది బాగా అనిపించింది. అండ్ బీజిఎం కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయింది. అండ్ జేడి చక్రవర్తి గారి క్యారెక్టర్ కూడా కొంచెం ఫ్రెష్ లుక్స్, ఫ్రెష్ ఫీలింగ్ కూడా ఉంటుంది. సత్య రెఫరెన్సెస్ కూడా బాగున్నాయి సినిమాకి. ద మోస్ట్ థింగ్ వీ షుడ్ టాక్ అబౌట్ బ్లాక్ మ్యాజిక్ అనేది మనకి ఇప్పటి వరకు అన్ని సినిమాల్లో చాలా సీరియస్ నోట్లోనే చూసాం. కొంచెం డిస్టర్బింగ్ విజువల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ ఫిల్మ్లో బ్లాక్ మ్యాజిక్ ని చాలా ఫన్నీ మేనర్లో యూస్ చేశారు. అది నాకు జస్ట్ ఫ్రెష్ లైన్ గా కనిపించింది అనమాట. ఎంటైర్ సీక్వెన్స్ లో క్లైమాక్స్ సీక్వెన్స్ నాకు బాగా అనిపించింది. అరే సినిమాలో ఏదో ఒక చిన్న సాటిస్ఫాక్టరీ మూవ్మెంట్ ఉంటే బాగుంది కదా అన్న క్లైమాక్స్ పార్ట్. అండ్ అలానే ఇంటర్వ్యూల్ బ్యాంగ్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. అండ్ వాట్ నాట్ వర్క్స్ అనేది కూడా మాట్లాడుకోవాలి కదా. మూవీ స్టార్ట్స్ విత్ స్లో పేస్, 20-25 మినిట్స్ అయితే కొంచెం స్లోగా ఉంటుంది. బట్ చెప్పానుగా శ్రీ విష్ణు గారు ఎంటర్ అయిన దగ్గర నుంచి సినిమా పీక్స్లోకి వెళ్తూ ఉంటుంది. అండ్ థింగ్ ఏంటంటే సాంగ్స్ డజంట్ వర్క్ అంత బాగా లేదు. బట్ బీజిఎం బాగుంది, చాలా ప్లేసెస్లో బీజిఎం వర్కౌట్ అయింది. బట్ అండర్ రేటెడ్ క్యారెక్టర్స్ వచ్చేసి ఫరియా అబ్దుల్లా గారు అండ్ మానసా చౌదరి గారిని వాళ్ళు ఇంకొంచెం బెటర్గా వాడుకుని ఉంటే బాగుంది అనిపించింది మూవీ క్యారెక్టర్స్ వైజ్గా. సమ్ ప్లేసెస్లో ఇన్కన్సిస్టెంట్ కామెడీ ఉంది కానీ బట్ ఓవరాల్గా స్క్రిప్ట్ వైజ్గా గుడ్ అని చెప్పొచ్చు. అండ్ ద థింగ్ ఈజ్ నాకు ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ దిస్, బట్ ద థింగ్ ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ని వాళ్ళ స్టోరీ ఎక్కడైతే ఇంట్రడ్యూస్ చేశారో అక్కడి నుంచి దాన్ని అప్లికబుల్గా చూపించకపోవడం వల్ల ఐ ఓకే విత్ దట్. బట్ కొన్ని ప్లేసెస్లో అది అప్లికబుల్ చేయడం వల్ల వాట్ హీస్ కాల్ అనేది నాకు అర్థం కాలేదు. డైరెక్టర్ అది నిజంగా సొసైటీలో ఉంటుందని చూపించాలనుకున్నారా లేదనేది నాకు అర్థం కాలేదు. బట్ దాన్ని ఫన్నీ మేనర్గా తీసుకెళ్తున్నప్పుడు నాకేం ఆబ్జెక్టబుల్గా అనిపించలేదు. కానీ ఎంత కామిక్ ఫిల్మ్లో ఎక్కడైతే ఇది అప్లికబుల్ అవుతుందని కొంచెం సీన్స్ కోసం మీరు తీసుకొని చేశారో ఇట్స్ నాట్ నెసెసరీ అనేది నాకైతే అనిపించింది. వీ షుడ్ అప్రిషియేట్ పవన్ సాధన్ అని వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. అంటే లైక్ ఆయన తీసిన డైరెక్షన్ చేసిన ఫిల్మ్స్ తెలుసు, ప్రేమాష్క్, కాదల్, సావిత్రి లాంటి టిపికల్ ఫిల్మ్స్ తీసిన, లవబుల్ ఫిల్మ్స్ తీసిన ఆయనకి జడ్జ్మెంట్ టేస్ట్ బాగా అనిపించింది నాకైతే. గాయపన్న సింహం కొంచెం క్రేజీ యూత్ యంగ్ ఈ ఫీల్ వచ్చిన ఫిల్మ్కి ఆయన ప్రొడ్యూసింగ్ చేయడం ఈజ్ ఎ గుడ్ థింగ్. ఓవరాల్ పర్ఫార్మెన్సెస్ వైజ్ వచ్చేస్తే శ్రీ విష్ణు గారు యాజ్ యూజువల్ ఫన్ అని చెప్పొచ్చు. ఆయన ఉన్నంతసేపు స్క్రీన్ ప్రెజెన్స్ భలేగా అదిరిపోయింది. ఎక్స్టెండెడ్ క్యామియో పర్ఫెక్ట్గా యూస్ చేసుకున్నారు. అండ్ జేడీ చక్రవర్తి గారు కూడా ఫ్రెష్ లుక్స్ కనిపించాయి, బాగుంది. ఆయన వరకు సత్య గారి రెఫరెన్సెస్, సత్య మూవీ రెఫరెన్సెస్ కానివ్వండి ఆయన్ని పర్ఫెక్ట్గా యూస్ చేసుకున్నారు. అండ్ యాజ్ యూజువల్ తరుణ్ భాస్కర్ గారు కూడా హీ డిడ్ బెస్ట్. అంటే లైక్ ఆయన లుక్స్ వైజ్గా అండ్ అలానే ఆయన పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ సుబలేఖ సుధాకర్ గారు వన్ ఆఫ్ ద ఎసెట్, హర్షవర్ధన్ గారు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎసెట్ ఫర్ దిస్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా కశ్యప్ శ్రీనివాస్ మంచి అటెంప్ట్ చేశారని చెప్పొచ్చు. బికాజ్ ఎందుకంటే నేను స్టోరీ టీజర్ చూస్తున్నప్పుడు ఎందుకు ఇంత ప్యాడింగ్ అని అనుకున్నాను. కానీ ఈ క్యారెక్టర్స్తో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే చేస్తూ ఫన్ స్పూఫ్ని యాడ్ చేస్తూ చాలా సీరియస్ థింగ్ అయిన బ్లాక్ మ్యాజిక్ని ఫన్నీ మేనర్లో, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటర్నేషనల్ థింగ్స్ అయిన ట్రంప్ గారిని యాడ్ చేస్తూ ఎక్కడ ఫీలింగ్స్ని హర్ట్ చేయకుండా దాన్ని ఫన్నీ మేనర్లో తీసుకువెళ్ళడం, అక్కడక్కడ వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ హాఫ్లో హుక్స్ని సెకండ్ హాఫ్లో పేస్ ఇవ్వడం, ఈ కన్సిస్టెన్సీని కొంచెం అంటే స్టోరీ ఎక్సర్సైజ్ చేయడం అనేది కనిపించింది. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఎందుకంటే న్యూ డెబ్యూటెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం స్క్రిప్ట్ వర్కింగ్ చేస్తున్నారని కనిపించడానికి ఇలాంటి ఫిల్మ్స్ అనేవి ఖచ్చితంగా రావాలి. సో ఎవరికైతే సుడిగాలి కామెడీ తెలుసు కదా అల్లరి నరేష్ గారివి, ఆ వైబ్స్ వస్తాయి కొన్ని ప్లేసెస్లో. బట్ ఓవరాల్గా కామెడీ లవర్స్కి, స్పూఫ్ ఫ్యాన్స్కి ఫిల్మ్ అయితే నచ్చుతుంది. దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జో మహి సైనింగ్ ఆఫ్ ఫిల్మీ ఫోకస్.